90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఇప్పటి వరకు 9 nuts మిల్లెట్స్ కేవలం తెలంగాణ వరకే మనం చూసాం. ఒకటి మోతీనగర్ అండ్ అలాగే సుచిత్రాలు. కానీ ఇప్పుడు 9 nuts మిల్లెట్ ఫ్రాంచైజీ ఆంధ్రప్రదేశ్ ఒంగోలుకు కూడా రావడం జరిగిందనమాట. సో మరి అసలు ఒంగోలులో తీసుకోవడానికి గల కారణం ఏంటి, అసలు ఎవరు తీసుకున్నారు అంటే శ్రీనివాసరావు గారు. సో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే 9 nuts మిల్లెట్ ఫ్రాంచైజ్ ఫౌండర్ కీర్తన గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. నమస్కారం శ్రీనివాసరావు గారు. సో మేడం, ఇప్పుడు మనము తెలంగాణతో పాటు మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా అడుగు పెట్టాము. దట్స్ అ గ్రేట్ న్యూస్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి ఇప్పుడు ఒంగోలులో అంటే ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, సేమ్ ఫార్మాట్ ఉంటుందా, ఎలా ఉంటుంది మేడం? కంప్లీట్లీ సేమ్ ఫార్మాట్ అండి. దానికి మన స్టేట్కి ఆ స్టేట్కి ఎలాంటి డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. మనకి తీసుకోవడానికి ముందుకు వచ్చిన వాళ్ళు ఉమెన్ అయినా సరే మెన్ అయినా సరే మనం ఫస్ట్ నుండి ప్రతి వీడియోలో చెప్తూ వస్తున్నాం. ఎవరు అయినా కానీ సేమ్ కాస్టింగ్ అండ్ సేమ్ రిక్వైర్మెంట్ వీళ్ళకి ఎలా ఇస్తున్నామో వాళ్ళకి కూడా అలాగే ఇస్తున్నాము. అందులో భాగంగానే ఇప్పుడు మనం ఏపీలోకి అడుగు పెట్టబోతున్నాం. ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ హ్యాపీ. చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒక ఫ్రాంచైజీ తోటే కాదు, ఇంకా చాలా ఫ్రాంచైజీస్ కూడా రాబోతున్నాయి ముందు. ఓహో, ఏపీలో. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎనీవేస్ శ్రీనివాసరావు గారు, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. సో బేసిక్ గా 9 nuts మిల్లెట్ ఫ్రాంచైజ్ ని మీరు ఎక్కడ చూసారు, ఎందుకు తీసుకోవాలనిపించింది మీకు? నేను యూట్యూబ్ లో చూశాను. న్యాచురల్ ప్రొడక్ట్స్ చేయాలని ఎప్పటి నుంచో నా కోరిక. నేను ఎన్నో ప్రొడక్ట్స్ తీసుకున్నాను, చేశాను, కానీ సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఈ వీడియో చూసిన తర్వాత, మేడం గారి వీడియో చూసిన తర్వాత ఒక రకమైన ధైర్యము, ఒక రకమైన నమ్మకం కలిగింది. అందుకని ఫాలో అయ్యాను. నమ్మకం కలిగింది, ధైర్యం కలిగింది, అందుకే అప్రోచ్ అయ్యి తీసుకున్నాను. సూపర్ సార్. మరి అప్రోచ్ ఏ రకంగా అయ్యారు, మీకు ఎలా ఉంది వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్? ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన స్క్రోల్ కింద నెంబరు తీసుకొని కాంటాక్ట్ చేశాను. వాళ్ళు చెప్పిన విధానం నచ్చింది. వాళ్ళతో కాంటాక్ట్ చేసి హైదరాబాద్ వచ్చి కలవడం జరిగిన వెంటనే బాగా నమ్మకం ఏర్పడింది. ఇమీడియట్ గా అగ్రిమెంట్ చేసేసుకున్నాము. సూపర్ సార్. అండ్ అలాగే చాలా మందికి కూడా డౌట్స్ ఉన్నాయి. అంటే ఇది మనం తీసుకోవచ్చా, తీసుకుంటే ఎలా ఉంటుంది అనుకునే వాళ్ళకి. అంటే మీరు పర్సనల్ గా ఇప్పుడు లైవ్ గా వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ని ఏం షేర్ చేస్తారు వాళ్ళు? కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మనిషి తన ఆదాయంలో 75% హాస్పిటల్కి పెడుతున్నాడు. ఈ పరిస్థితి చూసి నాకు ఎప్పటి నుంచో హాస్పిటల్ కి వెళ్ళకూడదు మనిషి అనే కాన్సెప్ట్ తోనే నేను తీసుకోవడం జరిగింది. అందువల్ల అసలు ఎప్పటి నుంచి కూడా ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తా ఉన్నాను. ఏ ప్రోడక్ట్ అమ్మినా కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఏ ప్రోడక్ట్ అమ్మినా కూడా కెమికల్స్ అనో లేదో ఏదో ఇంకా ఇంగ్రీడియంట్స్ రకరకాలుగా కలపడం జరుగుతూ ఉంటుంది. న్యాచురల్ గా దిగాల. ఎప్పుడైనా సరే మన వల్ల ఇంకొక మనిషి ఇబ్బంది పడకూడదు, మన వల్ల ఇంకొక మనిషి హాస్పిటల్ వెళ్ళకూడదు, అసలు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితులు కూడా రాకూడదు. అందుకోసమే న్యాచురల్ ప్రోడక్ట్స్ అయినా ఈ మిల్లెట్స్ ద్వారా వెళ్ళిపోదామని తీసుకున్నాను. అది అందుబాటులోకి తెస్తాను. అందరికీ, మా జిల్లా వాసులందరికీ పరిచయం చేస్తాను. మా జిల్లా వాసులందరినీ ఎడ్యుకేట్ కూడా చేస్తాను. సూపర్ సార్. ఇంతకీ మీ జిల్లా అన్నారు, ఒంగోలు అని తెలుసు మాకు. పర్టికులర్ ఏరియా ఏంటి, దాని లొకేషన్ ఏంటి సార్? ప్రకాశం జిల్లా, ఒంగోలు, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్. ఓకే. సో ఒంగోలులో ఉన్న ఎవరైనా కూడా బాపూజీ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చి మీరు కనుక 9 nuts మిల్లెట్ ఫ్రాంచైజ్ ని, అంటే ఆ ప్రోడక్ట్స్ మనం చూస్తూ ఉన్నాం కానీ దాని రుచి ఎలా ఉంటుంది, అవన్నీ నిజమేనా అన్న వాళ్ళందరికీ కూడా మీరు అక్కడికి వచ్చి టేస్ట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ని కూడా మా వీడియోలో కమెంట్ అయితే చేయండి. అండ్ అలాగే సార్, చాలా మంది కూడా ఇంకా 9 nuts మిల్లెట్ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు డౌట్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో మీకు అప్రోచ్ అయ్యారు, తీసుకున్నారు, మీకు ఆ డౌట్స్ని ఏ రకంగా క్లారిఫై అయ్యి, అలాగే ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అంటే ఏం చెప్తారు వాళ్ళకి? ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మిల్లెట్స్ అనేది ప్రతి ఒక్కరికి ఒక రకమైన ఇరిటేషన్గా వస్తుంది. ఎందుకంటే ఇది టేస్ట్ ఉండదు, స్వీట్ ఉండదు, ఉప్పు ఉండదు, షుగర్ ఉండదు. ఇలాంటివి తీసుకుంటే ఎక్కువసార్లు టేస్ట్ చేయలేము అని చెప్పి రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ మన ప్రోడక్ట్స్లో 9 nuts శాంపుల్ చూసిన తర్వాత ఆన్ ది స్పాట్లోనే తీసేసుకుంటారు. నేను ఆ డౌట్తోనే మేడం గారిని అడగడం జరిగింది. మిల్లెట్స్తో ఇంత టేస్ట్ ఎలా తెప్పించగలుగుతున్నారు, దీని యొక్క రహస్యం ఏందని చెప్పనంటే ఇది ఇండస్ట్రీ సీక్రెట్, ఇది చెప్పకూడదని చెప్పారు. ఒక్కసారి టేస్ట్ కనుక చేస్తే తప్పకుండా 1కి 10 రకాలు తీసుకొని వెళ్ళిపోతారు. ఇది మిల్లెట్స్ లో అద్భుతమైన కాన్సెప్ట్. టేస్ట్ చేశారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏమేమి తిన్నారు?
ఫస్ట్ మేడం గారిని కలవడం జరిగింది. మేడం గారు మోతీనగర్ బ్రాంచ్కి వెళ్ళి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా అక్కడ ఆన్ ది స్పాట్లోనే క్లియర్ చేసుకోండి అని చెప్పినారు. మోతీనగర్కి వెళ్ళి ఆ బ్రాంచ్లో కలిసాము. ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఓపెన్ చేసి ప్రతి ఒక్క ప్రోడక్ట్ లైవ్లో టేస్ట్ చేసి చూసాము. మ్యాక్సిమం అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరి ప్రోడక్ట్ కూడా అసలు ఇది మిల్లెట్సా అసలు ఇంకేదైనా కెమికల్ కలిపిన ప్రోడక్ట్ అని చెప్పని మాకే ఆశ్చర్యం వేసింది. కానీ చాలా చాలా అద్భుతంగా ఉంది. మిల్లెట్స్ తో ఇంత అద్భుతమైన క్వాలిటీని మాత్రం వస్తుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కసారి టేస్ట్ కనుక చేస్తే 1కి 10 రకాలు ఖచ్చితంగా తీసుకుంటారు. ఓకే, మీకు బాగా నచ్చిన ఐటమ్ ఏంటి? రాగి లడ్డు, కొర్ర లడ్డు, మునగాకు బిస్కెట్స్, మిక్చర్స్. ఏంటి సార్ మొత్తం చెప్పేస్తున్నారు, మీకు నచ్చిన ఐటమ్ ఏంటి? 50 రకాల ప్రొడక్ట్స్ లో నా ఓనుగా నాకు నచ్చిన 45 రకాలు ఉన్నాయండి. అది జనరల్ గా ఏ మనిషికైనా 50-50 ఛాన్సెస్ అంటారు. కానీ నాకు అబౌవ్ 95% నచ్చినాయి. ఆ మిగతా 5% కూడా ఏంటంటే బాడీ టు బాడీ కొద్దిగా యాక్సెప్టెన్స్ లేని ఉంటాయి. అందువల్ల ఆ 5% అట్లా ఉంది అంతే. టోటల్ గా అయితే 100% పక్కా సాటిస్ఫాక్షన్. సూపర్ సార్. మరి ఎవరైనా కూడా ఇంకా ఇంట్రెస్ట్ ఉండి అప్రోచ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? వాళ్ళకి ఎన్ని అవకాశం ఉంటే ఎన్ని ఊర్లలో వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎంతమంది ఉంటే అంతమంది తీసుకోమని సలహా ఇస్తాను. గ్రేట్. సో మేడం, అండ్ చాలా వరకు కూడా ఇప్పుడు సార్ అన్న పాయింట్ కరోనా ఏదైతే ఉన్నారో మీరు ఆ కరోనా నుంచే స్టార్ట్ అయిన విషయం మనందరికీ కూడా సార్ అంటుంటే చాలా అదంతా గుర్తొస్తుంది మళ్ళీ. ఎస్, అంటే మనకి ఒక మిల్లెట్స్ లో హెల్త్ పరంగా మనం చూసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అంటారు? 101% ఉన్నాయండి. హెల్త్ బెనిఫిట్స్ వరకు వస్తే 100కి 101% ఉన్నాయి. ఒక్కొక్క మిల్లెట్ కి ఒక్కొక్క రకమైన ఆరోగ్య రహస్యం ఉంది అందులో. అన్ని రకాలు చెప్పాలంటే కూడా మనం సరిపోము అసలు. దానికి ఒక పెద్ద డిక్షనరీ కూడా సరిపోదు యాక్చువల్లీ. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ ఫర్ డయాబెటిక్ చూడండి, అప్పట్లో ఆ రోజుల్లో వాళ్ళు కొర్ర బియ్యము, రాగి సంకటి ఇవన్నీ తీసుకున్నారు. అది ఇప్పుడు మారిపోయింది, కంప్లీట్ గా బియ్యానికి వచ్చేసారు వాళ్ళు. అది కాకుండా మనం అదే డైట్ లోకి మనం డైలీ రాగి జావ దాగి చూడండి, దే ఆర్ సో మెనీ బెనిఫిట్స్. మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఫైబర్ ఎక్కువ, పీచు పదార్థం ఎక్కువ మన మిల్లెట్స్కి. కాబట్టి దానివల్ల బాడీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి, మన ఇమ్యూన్ సిస్టమ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి బిల్డ్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇవాళ రేపు చూడండి, బట్టతల కంప్లీట్గా ఎంతమందికి వస్తుంది? మగవాళ్ళలో ఈ చిన్న పిల్లల దగ్గర నుండి 20 years నుండి స్టార్ట్ అవుతే వాళ్ళు హెయిర్కి పెట్టే సీరమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నాయి. అది ఒక ఫ్లాక్స్ సీడ్ ఒకటి చూడండి, ఫ్లాక్స్ సీడ్ కూడా ఒక గింజ, అది వాడి చూడండి, విత్ ఇన్ 6 months ఎంత రిజల్ట్ ఉంటుంది. మనం ఇప్పుడు ఎన్నో ఆయిల్స్ వస్తున్నాయి, సీరమ్స్, ఇవన్నీ కాకుండా ఫుడ్ మన బాడీలోకి వెళ్ళి మన బ్లడ్ సర్క్యులేషన్ ఇదంతా కరెక్ట్గా ఉంటేనే ఎక్కడ నుండైనా ఏదైనా ఫేస్లో గ్లో రావాలన్నా, హెయిర్ పెరగాలన్నా, ఏదైనా మన కడుపులో పడే ఫుడ్ని బట్టే ఉంటుంది. అలాంటి ప్రోడక్టే మన మిల్లెట్స్ కూడా అండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఇలాంటి వాళ్ళు మాకు ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళు ఇంకో 10 మందికి కూడా హెల్ప్ చేస్తారు. దట్ వాస్ రియలీ హ్యాపీ ఫర్ మీ. ఏపీలో ఒక్క అడుగు పెడుతున్నాం అంటేనే ఐ వాస్ రియలీ హ్యాపీ. మనకు వచ్చే కాల్స్ ఆల్మోస్ట్ 50% ఆంధ్ర నుండే ఉన్నాయి మనకి. లైక్ ఎందుకంటే అక్కడ వాళ్ళకి కొంతైనా అవగాహన ఉంది, అవేర్నెస్ ఉంది అని నాకు అనిపిస్తుంది. మన సిటీ లైఫ్ కి అలవాటు పడిపోయి మనకి తెలియట్లేదు ఇంకా కూడా. సర్లే చూసేసుకుందాం, చూస్తున్నారు, వీడియో స్క్రోల్ చేస్తుంటారు, చూస్తారు, చేద్దాం, ఇవాళ చేద్దాం అనుకుంటారు, రేపు మర్చిపోతారు. అలా కాకుండా నేను ఏపీలో చూసిన ఇంట్రెస్ట్ ఏంటంటే అక్కడ వాళ్ళకి కొంచెం అవేర్నెస్ ఉంది. అది లైక్ ఐఎమ్ రియలీ హ్యాపీ అండి. ఇప్పటి వరకు అయితే త్వరలో మన ఒంగోలుకి వెళ్ళిపోదాం, మనం కూడా ఒంగోలు కూడా మొత్తం విజిట్ చేసేసి వద్దాము సార్ వల్ల. మేడం, అండ్ సార్ మీరు ప్రీవియస్ గా ఏమైనా బిజినెస్ చేశారా సార్? 35 సంవత్సరాల నుంచి వ్యాపార అనుభవం ఉందండి. నేను పుట్టక ముందు నుండి. నా వయసు ఇప్పుడు 52. నేను 16వ ఏట నుంచి బిజినెస్ లోకి వచ్చాను. గ్రేట్ సార్. సో మెనీ ఐటమ్స్ చేశాను, 100s అబౌవ్. అందులో మనది ఇంత స్పెషల్ గా తీసుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎన్నో బిజినెస్ చూసిన ఒక వ్యాపారవేత్త ఇక్కడ వరకు 35 సంవత్సరాలు చేసిన సాటిస్ఫాక్షన్ కన్నా ఇప్పుడు తీసుకున్న సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువగా ఉంది. మరి మీకు ఒక ఐడియా ఉంది, దీన్ని ఎలా తీసుకెళ్లాలో అన్న ఒక విజన్ ఉంది. కాబట్టి ఒక 1 year లో ఈ 9nuts millets ని మీ విజన్ తోటి ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి అని నేను బుక్లెట్ రెడీ చేస్తున్నానండి. ఏ మిల్లెట్ ఎంత ఉపయోగము అసలు అందరికీ తెలియాలని ఒక బుక్లెట్ చేస్తున్నాను. మేడం గారితో కూడా ఆల్రెడీ డిస్కషన్ చేశాను. మా డిస్ట్రిక్ట్ మొత్తం సప్లై చేస్తాను. అన్ని ప్రతి ఒక్క ఇంటికి ఒక పుస్తకం ఉండాలా. ఆ పుస్తకం చూసిన ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యవంతుడు అవ్వాలా.
ఎంత ఆరోగ్యం తెచ్చుకుంటారో హాస్పిటల్ ఖర్చు మొత్తం ఎక్స్పెన్స్ మిగిలిపోతాయి. Definitely. తన ఇన్కమ్ మొత్తం తనకు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎనీవేస్ గ్రేట్ థాట్ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ బిజినెస్. అండ్ మేడం, ఎవరికైనా కూడా ఇంకా ఇంట్రెస్ట్ ఉండి అప్రోచ్ అవ్వాలి, 9nuts మిల్లెట్స్ మా ఏరియాలో తెచ్చుకోవాలి, మా ప్రజల్ని కూడా నేను మిల్లెట్స్ తోటి వాళ్ళ అందరినీ కూడా హెల్దీగా ఉంచుకోవాలి అన్న థాట్ తోటి ఎవరైనా కూడా ముందుకు రావాలి అంటే, మిల్లెట్స్ సంబంధించి వివరాలు తెలుసుకోవాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ చేయాల్సింది? మనని కలవాలన్నా, మనని సంప్రదించాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి సింపుల్గా మీరు కాల్ చేస్తే సరిపోతుంది. చూసారా, మనము స్టార్ట్ చేసి ఇన్ని మంత్స్లో ఇప్పుడు ఏపీకి కూడా వెళ్ళిపోతున్నాము. లైక్ చాలా కమెంట్స్, కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఇలాంటివన్నీ వింటున్నాము. చూసారా, ఏపీ వరకు కూడా మన కాల్ వెళ్ళిపోయింది. మీకెందుకు కనెక్ట్ అవ్వట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు. బట్ స్టిల్ యూ ట్రై, విల్ రెస్పాండ్. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మరి మీరు కూడా ఇంకా ఇంట్రెస్ట్ ఉండి నేను 9nuts మిల్లెట్స్ని మా ఏరియాలోకి తెచ్చుకోవాలి అనుకున్న ఎవరైనా కూడా సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే వాళ్ళైతే కొంచెం లేట్ అయినా కూడా మీరు ఒక వాయిస్ మెసేజ్ పెట్టినా కూడా మళ్ళీ మీకు కాల్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకా ఎస్పెషలీ ఈ ఎపిసోడ్లో శ్రీనివాస్ గారు ఆల్మోస్ట్ 35+ బిజినెస్ చేసి ఈ బిజినెస్ తీసుకున్నారు అంటేనే మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఏంటి అంటే ఒక మిల్లెట్స్కి ఫర్దర్గా ఎంత డిమాండ్ ఉండబోతుందో అని. మరి మీరు కూడా ఒక బిజినెస్ని ఒక మంచి హెల్దీ వేలో, అలాగే ఒక బిజినెస్ ఓరియంటెడ్గా తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ కూడా 9nuts మిల్లెట్స్ ఫ్రాంచైజ్ అయితే ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తుంది. ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు అంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.